అవన్నీ పక్కన పెట్టేస్తే ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ టైం. బ్రేక్ఫాస్ట్ లో అది పెట్టుకుంటా మహారాన్ ఓపెన్ చేసి మేరా అని తను తింటాడు అనమాట. ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ జాన్. మెయిన్లీ మమ్మీ వాళ్ళ ఇంట్లో కిడ్స్ రూమ్ లో 2 అవసరం ఉంటాయి, బట్ పైన బటన్స్ ఉండడంతో ఏంటంటే మనకి నర్సింగ్ కి పనికి వస్తుంది. యాక్చువల్లీ నేను ఇప్పుడు వేసుకున్నాను కదా, అర్హాన్ టైమ్ లో ఇవి చాలా వేసుకుంటుండే అండ్ చాలా మంది అడుగుతుండే ఎక్కడి నుంచి తీసుకున్నాం అని చెప్పి. బాదాం, అక్రోట్, పెకన్ సీడ్స్, చియా సీడ్స్ ఇవన్నీ కూడా చాలా బాగుంటుంది. అండ్ దిస్ ఈజ్ మై లంచ్. లంచ్ లో ఇవాళ తురై ఏమంటారో నాకు తెలీదు, తురై అండ్ రోటీ ఉందన్నమాట. హాయ్ గాయ్స్, అందరికి నమస్కారం. వెల్కమ్ టు మై తెలుగు ఛానల్ సమీరా షరీఫ్ వ్లాగ్స్ తెలుగు. ఓకే గాయ్స్, చాలా మంది ఈ వీడియోస్ లో కామెంట్ చేస్తున్నారు వై ఆర్ంట్ యూ ఫిల్మ్ కాంటెంట్ ఫర్ ఇంగ్లీష్ ఛానల్ అని చెప్పి. అయితే నాకు చాలా ఉంది నా మెయిన్ ఛానల్ కోసం కాంటెంట్ క్రియేట్ చేయాలని, బికాస్ అక్కడే నేను యాక్చువల్లీ నా యూట్యూబ్ కమ్యూనిటీని బిల్డ్ చేశాను. బట్ మన తెలుగు ఆడియన్స్ కూడా లవ్ ఇస్తున్నారు అండ్ అన్ని వీడియోస్ అన్ని ఛానల్కి కాంటెంట్ క్రియేట్ చేయడం కానీ ఎడిట్ చేయడం కానీ కొంచెం డిఫికల్టీ అయిపోతుంది. సో అందుకే సరే ఏదైనా ఒకటైనా ఫోకస్ చేద్దామని చెప్పి ఫోకస్ చేస్తున్నాను అనమాట. ఇవాళ డేట్ వచ్చేసి 29th మార్చ్. ఇంకో 2 daysలో ఇన్షాల్లా ఈద్ ఉండబోతుంది అనమాట. 29th మార్చ్ పొద్దునే 9 o'clock అవుతుంది. ఇంకా బ్రేక్ఫాస్ట్ చేయాలి. లేచి అంటే పొద్దునే లేచేసాము, లేచి అర్హాన్ నేను ఫ్రెష్ అప్ అయిపోయాము. అర్హాన్ బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. ఓ బై ద వే మమ్మీ వాళ్ళ ఇంట్లో ఉన్నాను, చెప్పాను లేదో. వీకెండ్ కాబట్టి లాంగ్ వీకెండ్ వచ్చింది కదా, సో వీ హ్యావ్ కమ్ హియర్. హీరా కమ్, లెట్స్ సే హాయ్. అర్హాను, మమ్మీ మే క్యా ఖాయా మేరా బచ్చా. అండ్ ఆల్సో గైస్, సో బేసిక్గా ఇవాళ వాట్ ఐ ఈట్ ఇన్ అ డే చేద్దాం అనుకుంటున్నాను. బట్ అంతకన్నా ముందు మేము రీసెంట్గా దుబాయ్కి వెళ్ళాము, దాని గురించి ఒకటి చెప్పేస్తాను. దుబాయ్లో అందరూ సెలబ్రిటీస్. ఎస్ బేబీ, యాక్చువల్లీ ఈ కెమెరాని ఎక్కడైనా ఫిక్స్ చేస్తే బెటర్ ఏమో. ఫస్ట్ కెమెరాని ఫిక్స్ చేద్దాం. చాలా మంది సెలబ్రిటీస్ దుబాయ్కి వెళ్తారు జెండర్ చెక్ చేసుకోవడానికి, ఎందుకంటే మన ఇండియాలో ఇల్లీగల్ అని చెప్పి అలా కామెంట్స్ చాలా ఉండే అనమాట. నార్మల్గా యాజ్ అ మదర్ మనకి ఎప్పుడైనా ఉంటుంది, ఇది మనం ఎంత అనుకున్నా డినయల్ మనం చేయలేము. ఏ జెండర్ ఉంటుంది, మదర్స్ ఇన్స్టింక్ట్ కానివ్వండి, ఇంట్లో వాళ్ళందరికీ ఆ క్యూరియాసిటీ ఉండడం. ఇన్ఫ్యాక్ట్ మై ఫ్యామిలీ ప్రిడిక్ట్స్ జెండర్, బేబీస్ జెండర్ అని చెప్పి కూడా ఒక వీడియో చేశాను. ఒకవేళ మీరు చూడకపోతే ఇక్కడ ఉంటుంది, చెక్అవుట్ చేయండి. యాజ్ అ మదర్ నాకు డెఫినెట్గా ఉండే ఆపర్చునిటీ ఉంది, మేము వెళ్తున్నాము చెక్ చేసుకుంటే అంటే ఇల్ బి నైస్ ఆబ్వియస్లీ థింగ్స్ ప్లాన్ చేసుకోవడానికి. బట్ అన్వర్ జాన్ వాజ్ లైక్ ఎందుకు మనకి ఎలాగో కపుల్ ఆఫ్ మంత్స్, ఇంకో 3-4 monthsలో మన చేతిలో ఇన్షాల్లా మన బేబీ ఉంటుంది కదా, బేబీ అప్పుడే మనకు తెలిసిపోతుంది. సో ఎప్పుడు తెలుసుకుని వాట్స్ ద పాయింట్ అని చెప్పి ఆయన పర్స్పెక్టివ్. సో వీ కైండ్ ఆఫ్ రెస్పెక్టెడ్ ఈచ్ అదర్స్ డెసిషన్. అండ్ మేము అక్కడ జెండర్ చెక్ చేసుకోవడానికి వెళ్ళలేదు, వేరే పని మీద వెళ్ళాము. ఆ వీడియోస్ అన్ని కూడా వస్తాయి, సో స్టే ట్యూన్. అవన్నీ పక్కన పెట్టేస్తే ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ టైం. బ్రేక్ఫాస్ట్లో ఎగ్ అండ్ బ్రెడ్ తింటున్నాను అనమాట. ఇది వచ్చేసి నో మైదా నో షుగర్. సో బేసిక్గా నో మైదా అని చెప్పి ఒక బ్రాండ్ ఉంది, వాళ్ళ బ్రెడ్స్ తీసుకుంటాం బికాజ్ ఇట్స్ మోర్ బెటర్ రెగ్యులర్ బ్రెడ్ కన్నా. అండ్ ఎగ్ వచ్చేసి నాకు ఇలా హాఫ్ ఫ్రై లాగా వేస్తాం కదా, అలా వేసి దాన్ని ఉల్టా చేసి అంటే మిర్చి వేసి ఉల్టా చేసి తినడం ఇష్టం. ముందు ఎలా తింటుండే అంటే కెచప్తో తింటుండే, నౌ ఐ నో కెచప్ ఇస్ నాట్ గుడ్. సో కొంచెం టేస్ట్ రావడానికి మిర్చి పౌడర్ వేసుకుంటాను అనమాట. సో దిస్ ఇస్ గోయింగ్ టు బి మై ఫస్ట్ మీల్. డ్రై ఫ్రూట్స్ అవన్నీ కన్జ్యూమ్ చేయాలి. బట్ ఆనెస్ట్లీ సెకండ్ టైం మదర్ ఉన్నప్పుడు చాలా థింగ్స్ అంటే నేను ఫ్రూట్స్ తిందామని పెట్టుకుంటాను, మర్హాన్ తినేస్తాడు. డ్రై ఫ్రూట్స్ డబ్బా ఒకటి ఉంటుంది, అది పెట్టుకుంటా, మహారాన్ ఓపెన్ చేసి మేరా అని తను తింటాడు అనమాట. నో కంప్లైంట్స్, ఐ రియలీ లవ్ దిస్ ఫేస్. సెకండ్ టైం మామ్ అయ్యే ఫేస్. బట్ దెన్ జస్ట్ క్యాజువల్గా ఎందుకు షేర్ చేస్తున్నానంటే చిన్న పిల్లలతో పాటు సెకండ్ టైం ఉన్న మదర్స్కి పక్కా రిలేట్ అవుతారు. ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. నౌ ఇదన్నమాట అల్ట్రాసెక్. నిమ్స్ ఈజ్ నాట్ హియర్ బేబీ. బేసిక్గా కాల్షియం, మెగ్నీషియం, వైటమిన్ సి, జింక్ ఇవన్నీ సప్లిమెంట్ అనమాట. టెక్నికలీ డాక్టర్ నాకు ఇది మధ్యాహ్నం వేసుకోమన్నారు అండ్ పొద్దున ఐరన్. బట్ నేను ఏం చేస్తానంటే పొద్దున ఇది వేసుకొని, బికాస్ బ్రేక్ఫాస్ట్ అయితే నాకు కాఫీ తాగే అలవాటు ఉంది అండ్ ఐరన్ వేసుకున్న వెంటనే మనం ఏం తినకూడదు, తిన్న వెంటనే ఐరన్ వేసుకోకూడదు అన్నారు. సో నేను అన్నా ప్రాబ్లీ ఐ టేక్ దట్ ఇన్ ద నైట్, ఐరన్ సప్లిమెంట్, ఈవినింగ్ కానీ నైట్ కానీ. ఇప్పుడు కాఫీ తాగాలి, కొంతసేపు అయ్యాక కాఫీ తాగుతా. అండ్ ఆల్సో దుబాయ్ గురించి చెప్తుండే కాబట్టి మేము యాక్చువల్లీ ట్రావెల్ చేసి వచ్చేసాము. నేను కూడా చాలా తీసుకున్నాను అక్కడ, విచ్ నేను ఆల్రెడీ అన్ప్యాక్ చేసి సర్దేశాను. బట్ మా ఫ్రెండ్ వస్తున్నప్పుడు అక్కడ నుంచి దుబాయ్ నుంచి వాళ్ళ దగ్గర కొంచెం స్టఫ్ ఆర్డర్ చేశాను అనమాట.
సో ఆ సూట్ కేసు ఇప్పుడు అన్పాక్ చేద్దాం. ఎలాగో అన్పాక్ చేస్తున్నాను కదా, మీ అందరు కూడా చూపిద్దామని చెప్పి. హీరా షెల్ వి అన్పాక్ నౌ దట్ అర్హాన్ పెద్దగా అవుతున్నారు కాబట్టి అన్ని పనులు చెప్తే, అంటే చిన్నప్పుడు మా మమ్మీ డాడీ మా చేత పనులు చేయించేవారు, ఇది తీసుకొని రా, అది పెట్టు, ఇది పెట్టని చెప్పి. సో అలా మా అర్హాన్ కి హీరా కుడ్ యు డూ మీ అ ఫేవర్, నేను తిన్న ప్లేట్ పెట్టమంటే వెళ్ళి పెడతాడు, ఏమైనా తీసుకురమ్మంటే తీసుకొస్తాడు. అలా ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ జాన్. చలో सूटकेस खोले. हाँ खोलेंगे नहीं खोलेंगे చలో. ఫైనలీ గైస్ దుబాయ్ నుంచి వచ్చిన సూట్ కేస్ ఫస్ట్ టైం ఇలా మా అర్హాన్ పెద్దగా అయిన తర్వాత తన ముందు ఇలా సూట్ కేస్ ఓపెన్ చేస్తున్నాను. కొన్ని యాక్చువల్లీ కొన్ని లెగోస్ ఆర్డర్ చేశాను. అది కాకుండా మ్యాక్స్ లో నేను ఎక్కువ దుబాయ్కి వెళ్ళినప్పుడు దుబాయ్ మ్యాక్స్ లో, కానీ దుబాయ్ నుంచి ఎవరైనా వస్తుంది అక్కడ మ్యాక్స్ లో చాలా బట్టలు తీసుకుంటాను. బికాస్ దిస్ సైడ్ యూ షుడ్ ఓపెన్, కొంచెం యూనిక్ గా ఉంటాయి అండ్ కంఫర్టబుల్ గా ఉంటాయని. సో ఇది నాకు మెటర్నిటీకి పనికి వస్తుంది, ప్లస్ ముందు బటన్స్ ఉండడం వల్ల నర్సింగ్ కి కూడా పనికి వస్తుందని తీసుకున్నాను అనమాట. ఐ డోంట్ నో అబౌట్ ద సైజెస్, చూడాలి. సమ్మర్ వచ్చేసింది కాబట్టి సన్లైట్ ఎక్కువ వస్తుంది అండ్ ఇక్కడ మనకి బ్లాక్అవుట్ కర్టన్స్ దొరకట్లేదు. నేను ముందు తీసుకున్నవి అవైలబుల్ ఉండే, అవన్నీ అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోయాయి అనమాట ఇండియాలో. సో అందుకే ఇంకా దుబాయ్ నుంచి ఇవి తెప్పించుకున్నాను. 3 మెయిన్లీ మమ్మీ వాళ్ళ ఇంట్లో కిడ్స్ రూమ్ లో 2 అవసరం ఉంటాయి, ఇంకొకటి సేఫ్టీ కోసం తెప్పించుకున్నాను. మా ఇంట్లో ఆల్రెడీ ఉన్నాయి. సో ఈ బ్లాక్అవుట్ కర్టన్స్ అనమాట, పెట్టేటప్పుడు చూపిస్తాను. దీన్ని ఏమంటారో తెలీదు ఈ ఫ్యాబ్రిక్ ని. సో బేసిక్ గా మా అత్తగారికి తబస్సుంకి ఈ ఫ్యాబ్రిక్ చాలా ఇష్టం, ఇంకా అక్కడ నుంచి నాకు కూడా నచ్చడం మొదలైంది అనమాట. సో ఇలా అగైన్ ఫుల్ ఫ్రాక్, ఇక్కడ బటన్స్ ఉండడంతో దీన్ని షార్ట్ డ్రెస్ అంటారు. ఫుల్ పైనుంచి కింద వరకు బటన్స్ ఉన్నాయి, బట్ పైన బటన్స్ ఉండడంతో ఏంటంటే మనకి నర్సింగ్ కి పనికి వస్తుంది అండ్ కాటన్ కాబట్టి చాలా కంఫర్టబుల్ ఉంటుంది. సో ఇదొకటి. నేను యాక్చువల్లీ అర్హాన్ కోసం ఎక్కువ మేము ఉన్నప్పుడు తీసుకున్నాను. ఇవి నేను క్యాజువల్ గా చూస్తుంటే సరే ఇవి ఉన్నాయి కదా అని చెప్పి ఇది కూడా ఆన్లైన్ ఆర్డర్ చేశాను అనమాట. సేమ్ అదే షర్ట్ డ్రెస్ లో అనదర్ కలర్, బ్లాక్ కలర్. సో మంచిగా మిడీ లెంత్ లో వస్తుంది అండ్ ప్రిటీ కంఫర్టబుల్, నర్సింగ్ కి చాలా కంఫర్టబుల్ ఉంటుందని చెప్పి ఇవి తీసుకున్నాను. దిస్ ఐ వాజ్ రియలీ లుకింగ్ ఫార్వర్డ్. పర్పుల్ ఇవన్నీ కూడా నాకు డెలివరీ తర్వాతే పనికొస్తాయి, బికాస్ ఇప్పుడు ఇది ఫిట్ అయ్యే ఛాన్సే లేదు కడుపు దగ్గర. దీనికి కూడా ఇలా ఫ్రంట్ ఓపెనింగ్ వచ్చిందనమాట. ఇక్కడ ఇలా చూస్తుంటే ఇలా బటన్స్ ఉన్నాయి. సో నర్సింగ్ కి చాలా బాగుంటుంది, ఎప్పుడైనా బయటకు వెళ్ళినప్పుడు కంఫర్టబుల్ గా ఉంటుంది, వేసుకోవడానికి బాగుంటుందని చెప్పి ఇవి తీసుకున్నాను అనమాట. యాక్చువల్లీ నేను ఇప్పుడు వేసుకున్నాను కదా, అర్హాన్ టైంలో ఇవి చాలా వేసుకుంటుండే అండ్ చాలా మంది అడుగుతుండే ఎక్కడి నుంచి తీసుకున్నామని చెప్పి. సో నేను ఇది యాక్చువల్లీ దుబాయ్ లో డ్రాగన్ మార్ట్ లో తీసుకున్నాను. బట్ సో ఇంకా అర్హాన్ డ్రెస్సెస్ చూపించేస్తా, ఓపెన్ చేయను. ఇది సానిక్. అర్హాన్, వాట్ ఇస్ దిస్? పా పెట్రోల్. ఇదొకటి, వెనకాల కూడా ఇలా ప్రింట్ వచ్చింది. సో ఇది బేసిక్ గా 3 పీస్ అనమాట. 2 షర్ట్స్ వస్తాయి, ఒకటి షార్ట్. అండ్ దెన్ ఈ మధ్య ముఫాసా, లయన్ కింగ్ ఇవన్నీ వస్తున్నాయి కాబట్టి, అంటే ముఫాసా వస్తుంటే ఆబ్వియస్లీ లయన్ కింగ్ కూడా పాపప్ అవుతుంది. యా, సో అందుకే లయన్ కింగ్ డ్రెస్ ఒకటి తెప్పించాను. సి, అండ్ మార్వెల్ కాటన్ షర్ట్ అండ్ షార్ట్స్. ఇప్పుడు ఉన్నవన్నీ కొంచెం చిన్నగా అయిపోతున్నాయి, చూస్తున్నారు కదా, అలా టైట్ ఉన్నాయి అనమాట డ్రెస్సెస్. ఇప్పుడు నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవుతుంది, సో దానికి ఎలాగో బట్టలు కావాలి కాబట్టి ఇప్పుడు నేను తనకి 5 to 6 తీసుకుంటాను. దో హీస్ లైక్ 3 years old, 4 అవ్వబోతున్నాడు, బట్ 5 to 6 తనకి కంఫర్టబుల్ ఉంటుంది అనమాట. Another Paw Patrol. Yahoo! Another Paw Patrol. Ta-da! And last, Mickey. ఇది అయిపోయిందా? సో అర్హాన్ బట్టలు అయిపోయినాయి. సో బేసిక్ గా మనకి లెగోస్ ఇక్కడ కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటాయి, అదే మనం అక్కడ నుంచి తెప్పించుకుంటే కొంచెం ఇన్ఎక్స్పెన్సివ్ అని. మీ అందరికి గుర్తుంటే నేను ఒక రీల్ అది పోస్ట్ చేశాను, దట్ AI డ్రోన్ ఉంది DJI Neo అని చెప్పి. అది యాక్సిడెంటలీ ఒకరి ఇంట్లోకి వెళ్ళిపోయి అది క్రాష్ అవ్వడం, ఇరిగిపోవడం, అంటే వాళ్ళు ఇరగొట్టేశారనమాట. అది ఫిక్స్ చేద్దామని చెప్పి మొన్న వెళ్ళినప్పుడు తీసుకెళ్ళాను డ్రోన్, బట్ అది ఫిక్స్ చేయడానికి 500 dirhams అలా అవుతుంది. అదే మనకి 670కి కొత్త డ్రోన్ వచ్చేస్తుంటే కొత్త ఫ్లై कर सकते ना. ఎస్, సో ఇవాళ ఇది ఫ్లై కూడా చేద్దాం. कर सकते, ఇవాళ ఇది ఫ్లై చేస్తాం అనమాట. అండ్ ఇంకా లెగోస్ చాలా ఉన్నాయి, నేను కుదిరితే మీకు ఇలా ఇక్కడ ఇమేజెస్ పెట్టిస్తాను.
McQueen Screw and Screw. సో బేసిక్ గా ఈ లెగోస్ అన్ని కూడా మా ఫ్రెండ్ ఇలా ఓపెన్ చేసి తీసుకొచ్చారు. సో ఏది దేనిది కవర్ తెలియదు అనమాట. ఇట్స్ గోన్ బి అ టాస్క్ ఫిక్స్ చేయడానికి. ఐల్ ఓపెన్ బేబీ. ఫస్ట్ విల్ కీప్ ద లెగోస్ అసైడ్. మా అర్హాన్ కి స్క్రూ అండ్ స్క్రూ చాలా ఇష్టం. సో స్క్రూ అండ్ స్క్రూ డైనోసార్స్ అనమాట ఇవి. ఇదొకటి, ఇదొకటి, ఇదొకటి అండ్ ఇదొకటి. 4 స్క్రూ అండ్ స్క్రూ డైనోసార్స్. అండ్ దిస్ వన్ ఇస్ McQueen. ఇది స్క్రూ అండ్ స్క్రూ. ఎప్పటి నుంచో రెడ్ కలర్ కార్ అడుగుతుంది, స్క్రూ అండ్ స్క్రూ కార్ అని చెప్పి. సో అందుకే ఇది దొరికితే ఇది చేసామన్నమాట. ఓకే, సో ఇవి మా అర్హాన్ కి ఇప్పుడు హెల్ప్ చేయాలి ఫిక్స్ చేయడానికి. సో ఇది చేసేస్తాము. ఇప్పుడు ఇది మొత్తం సర్దిరేసి నెక్స్ట్ మీల్ తినేటప్పుడు ఐ క్యాచ్ యూ గైస్. వీడియో స్టార్టింగ్ లో చెప్పాను కదా ఫస్ట్ ప్రెగ్నెన్సీ సెకండ్ ప్రెగ్నెన్సీ డిఫరెన్స్ అని చెప్పి. మా మమ్మీ నాకు డ్రై ఫ్రూట్ ఎగ్ మీద తెచ్చా డ్రై ఫ్రూట్స్ తింటావా అని చెప్పి తీసుకొచ్చి అంజీర్ ఇచ్చింది. లిటరలీ డబ్బా మా అర్హాన్ తీసుకున్నాడు అనమాట. సో అంజీర్ మా అర్హాన్ తింటున్నాడు. నేను 2 పీసెస్ తీసుకున్నాను, చిన్న అంజీర్ అండ్ ఇక్కడ కొన్ని ఉన్నాయన్నమాట. సో అంటే ఎన్ని పిస్తాలు తిన్నాను, ఒక 4-5 పిస్తాస్ తింటా. బాదాం, అక్రోట్, పెకన్ సీడ్స్, చియా సీడ్స్ ఇవన్నీ కూడా చాలా బాగుంటుంది. అండ్ సీడ్స్లో అయితే మీరు సన్ఫ్లవర్ సీడ్స్ ఇవన్నీ కూడా తినచ్చు. మా ఇంట్లో నేను ఒక బాక్స్లో, బెంటో బాక్స్లో ఒక పక్కన మొత్తం అన్ని సీడ్స్, ఆ తర్వాత పెకెన్, అక్రోట్ అంటే వాల్నట్, మెకడేమియా అవన్నీ కొంచెం కొంచెం అలా పెట్టుకున్నాను అనమాట. ఆకలేసినప్పుడు అలా తీసుకొని తినేస్తాను. సో దట్ ఈస్ సంథింగ్ ఐ డూ. ఇందాక నేను బ్రేక్ఫాస్ట్ తర్వాత కాఫీ తాగా. అంటే మన సూట్ కేస్ ఓపెన్ అయిపోయిన తర్వాత కాఫీ తాగా. అది రికార్డ్ చేయడం మర్చిపోయా. अस्सलाम वालेकुम. कौन है देखो? आ गए, मैं आप खा लेने. గైస్ మధ్యాహ్నం అవుతుంది. యాక్చువల్లీ 3:30 అయిపోయింది. ఇంత నిద్ర వస్తుండే అంటే నేను నార్మల్గా ఆ టైంకి అంత అంటే కాఫీ తాగాను, డ్రై ఫ్రూట్స్ తిన్నాను, కోకోనట్ వాటర్ తాగాను. ఐ వాజ్ సో స్లీపీ దట్ నేను పడుకుండిపోయాను. అండ్ ఇప్పుడు లంచ్ తింటున్నాను అనమాట. అండ్ దిస్ ఈజ్ మై లంచ్. లంచ్లో ఇవాళ బగారా ఖానా అండ్ మటన్ కుర్మా. నాకు నార్మల్గా మటన్ అస్సలు పడదు, బట్ ఇంట్లో చేసిన మటన్ ఏదైతే ఉంటుందో ఇలా టచ్ చేస్తే సాఫ్ట్గా బ్రేక్ అయిపోతుంది కదా, అలాంటి మటన్ అయితే పర్లేదు. బట్ అదర్వైజ్ మటన్ ఈజ్ మై లీస్ట్ ఆప్షన్ అనమాట. ఇంకోటి నేను నార్మల్గా మధ్యాహ్నం పడుకోను. మా ఇంట్లో అయితే అసలు కుదరదు, పడుకోను. వెరీ రేర్ ఆఫ్ ద రేరెస్ట్ ఒకేషన్స్లో పడుకుంటాను అనమాట. ఇక్కడ మమ్మీ వాళ్ళ ఇంట్లో ఉన్నాను కదా, బాగా నిద్ర వచ్చేస్తే కాసేపు పడుకుందాం. యాక్చువల్లీ నేను వర్క్ చేస్తుండే, ల్యాప్టాప్ తీసుకొని కూర్చున్నాను, పని చేస్తుండే, తెలియకుండా నిద్ర వచ్చేసింది, పడుకుండిపోయా. ఐ థింక్ దట్ ఈస్ అబౌట్ మదర్స్ హోమ్ కదా. నా ఫస్ట్ సెమిస్టర్లో నేను ఒక వీడియో చేశాను, డే ఇన్ మై లైఫ్. అందులో ఒకరు కమెంట్ చేశారు, దయచేసి నువ్వు తింటున్నప్పుడు రికార్డ్ చేయొద్దని చెప్పి. నేను ఎలా ఉంటాను, ఎలా తింటాను అదే చూపించగలను. వీడియో కోసం నేను స్టైల్గా తింటూ చూపించలేను. దిస్ ఇస్ హౌ ఐ యామ్, దిస్ ఇస్ హౌ ఐ ఈట్. కాంట్ రియలీ హెల్ప్ ఇట్. ఇంకా ఇది తినేసి ఐల్ క్యాచ్ యూ గైస్ నెక్స్ట్ ఏమైనా నెక్స్ట్ మీల్ ఏం తింటున్నానో అది చూపిస్తాను. మ్యాక్సిమం వాట్ ఐ ఈట్ ఇన్ అ డే అని చూపించాలనుకున్నాను కాబట్టి అది చూపిస్తున్నాను. అదర్వైజ్ చాలా జరుగుతుంది ఇంట్లో. అండ్ రేపు మేము తిరిగి మా ఇంటికి వెళ్ళిపోతాము, బికాజ్ ఎల్లుండి ఇన్షాల్లా ఈద్ ఉండబోతుంది. రేపు పొద్దున వెళ్ళే ప్లాన్ ఉందనమాట. సో తిన్నాక కలుస్తాం. గైజ్ వాట్ ఐ ఈట్ ఇన్ అ డే చేస్తానని చెప్పి నా మొహం రికార్డ్ చేస్తున్నా నేను. సో బేసిక్గా లంచ్ అయిన తర్వాత మేము అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళాము. అక్కడ కపుల్ ఆఫ్ గ్రేప్స్ తిన్నాను అనమాట. ఆ తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత సాయంత్రం బాగా ఆకలిస్తుంటే ఒక శాండ్విచ్ తిన్నాను. అది రికార్డ్ చేయలేదు బికాజ్ ఆ టైంలో నేను గోరింటాకు పెట్టుకుంటుండే అనమాట. సో గోరింటాకు మీరు బై నౌ ప్రాబబ్లీ మా ఈద్ ప్రిపరేషన్స్ ఆర్ ఈద్ వ్లాగ్ కానీ చాంద్రాత్ వ్లాగ్ కానీ అవన్నీ లైవ్ అయిపోయి ఉంటాయి. సో ఇది పెట్టుకుని ఉన్నాను కాబట్టి అప్పుడు మా అక్క తినిపిస్తుండే. సో ఆబ్వియస్లీ నేను అప్పుడు రికార్డ్ చేయలేదు. అండ్ ఆల్సో గోరింటాకు చేతిలో ఉండే కాబట్టి. అండ్ ఇప్పుడు డిన్నర్ చేయబోతున్నాను. డిన్నర్లో తురైని ఏమంటారో నాకు తెలీదు, తురాయి అండ్ రోటీ ఉందన్నమాట. సో బేసిక్గా నేను చెప్పదలుచుకుంటే ఏంటంటే, నా ఫస్ట్ ప్రెగ్నెన్సీలో నేను ఎంత కేర్ఫుల్గా నేను అన్నీ ఏమేం ప్రాపర్ టైంలో ప్రాపర్ టైమింగ్స్లో అన్నీ హెల్తీవి
అనుకుంటూ తిందాం అనుకుంటున్నాము. సెకండ్ ప్రెగ్నెన్సీ ఇస్ టోటలీ డిఫరెంట్. అది కూడా మెయిన్లీ మనకి చిన్నపిల్లలు ఉంటే, ప్రాబబ్లీ కొంచెం గ్రోనప్ కిడ్స్ 7 years or 8 years ఆ ఏజ్లో ఉన్న పిల్లలు అంటే డిఫరెంట్గా ఉంటుంది. బట్ అర్హాన్ జస్ట్ 3 years కాబట్టి మనం తినిందే వాళ్ళకి కావాలి. నేనేమైనా నా కోసం ఫ్రూట్ తెచ్చుకుంటే తనకు కావాలి. తనది సపరేట్ ఉన్నా ఇది కూడా నాదే. ఒకవేళ మీరు మా ఎయిర్పోర్ట్ దుబాయ్కి వెళ్తున్నప్పుడు ఎయిర్పోర్ట్ వ్లాగ్ చూస్తే అక్కడ కూడా ఇద్దరం కలిసి తిందామని చెప్పి పులిహార ఓపెన్ చేస్తే, నీకు అయిపోయింది, నీ కడుపు నిండిపోయింది, నేను తింటానని చెప్పాడు అనమాట. సో దట్స్ ఆల్ దిస్ లిటిల్ కిడ్స్ ఆర్. సో అదే చూపించడానికి నేను వ్లాగ్ చేశాను. అదర్వైజ్ నేను తెగ హెల్దీ తినేస్తున్నాను, నేను తినిందే మీరు తినండి అని చెప్పడానికి కాదు. బట్ డెఫినెట్లీ ఒక ప్రెగ్నెంట్ లేడీ ఈ టైంలో అంటే 26th weekలో ఏం తినాలి ఆర్ ఏం ఉండాలి, ఎలా ఉండాలంటే డెఫినెట్గా ఒక సెపరేట్ వ్లాగ్ చేసి చూపిస్తాను. బట్ ఇది నా రియల్ అండ్ రా న్యాచురల్ డే ఆర్ న్యాచురల్ ఫుడ్ హ్యాబిట్స్ ఇలానే ఉంటాయి. ఐ నో ఇట్ ఈస్ నాట్ గుడ్. ఇది ఒక ఇన్స్పిరేషన్ కోసమో ఒక ఎగ్జాంపుల్ కోసమో అస్సలు కాదు. సో హ్యావింగ్ సెడ్ దాట్, ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేసి ఐ హోప్ యూ గైస్ ఎంజాయ్డ్ వాచింగ్. ఒక ప్రాపర్ డే ఇన్ మై లైఫ్ చేస్తాను, కుదిరితే రేపు ఫిల్మ్ చేస్తాను. రేపు ఇన్షాల్లా ఇట్స్ గోనా బి చాంద్రాత్. అండ్ ఆల్సో రేపు పొద్దున ఆర్ మధ్యాహ్నం ఆ టైంకి మేము తిరిగి మా ఇంటికి వెళ్ళిపోతాము. సో అదంతా కూడా మీరు చూస్తారు, ఆల్రెడీ ఈ పాటికి చూసేసి ఉంటారు. సో హ్యావింగ్ సెడ్ దాట్, ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేసి మరొకసారి కొత్త వీడియోతో మేము ముందుకు వస్తాను. అప్పటి వరకు సెలవు. నేను మీ సమీరా షరీఫ్. బాయ్ గైస్.